హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు వేదాంత తెలుగు. సో మనకి మీన్ వాల్యూ థీరమ్స్ నుంచి అంటే అప్లికేషన్స్ ఆఫ్ డెరివేటివ్స్ లో ఉన్న మీన్ వాల్యూస్ థీరమ్స్ నుంచి మనకు ఒకటి 2 మార్కుల క్వశ్చన్ వస్తుంది. ఓకేనా, ఒకటి వెరీ షార్ట్ ఆన్సర్ టైప్ క్వశ్చన్ మనకి ఖచ్చితంగా వస్తుంది. అది మనకి రోల్స్ థీరమ్ ని బేస్ చేసుకొని అయినా రావచ్చు, లెగ్రాంజెస్ థీరమ్ ని బేస్ చేసుకొని అయినా రావచ్చు. ఓకేనా, సో మనల్ని ఏమంటారంటే జస్ట్ వెరిఫై రోల్స్ థీరమ్ అని చెప్పేసి క్వశ్చన్ ఇలా ఇస్తాడు. ఓకేనా, ఒక ఫంక్షన్ ఇస్తాడు, అలాగే ఇంటర్వెల్ ఇస్తాడు, వెరిఫై రోల్స్ థీరమ్ లేకపోతే లెగ్రాంజెస్ థీరమ్ వెరిఫై చేయమంటాడు. మనకి 99% రోల్స్ థీరమ్ పైన ఎగ్జామ్ లో క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. ఒకవేళ మిస్ అయినట్టయితే ఒకటి లెగ్రాంజెస్ థీరమ్ గన్షాట్ క్వశ్చన్ ఉంది, దాన్ని కూడా నేర్చుకుందాం. కాకపోతే వీటికంటే ముందు డెఫినేషన్స్ కూడా అడిగే మనకు ఛాన్స్ ఉంది. సో ఫస్ట్ మనం డెఫినేషన్స్ చూద్దాము. రోల్స్ థీరమ్ అంటే యాక్చువల్గా మనం మీన్ వాల్యూ థీరమ్స్ వెరిఫై చేయాలి అంటే ఇక్కడ చూడండి, మీన్ వాల్యూ థీరమ్స్ మనం వెరిఫై చేయాలి అంటే ఒకటి ఏదైనా ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనే ఫంక్షన్ కనుక మనం తీసుకున్నట్టయితే, ఓకేనా, ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనే ఫంక్షన్ ఏ నుంచి బి వరకు ఇంటర్వెల్. ఓకేనా, సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనే ఫంక్షన్ మనకి ఏ నుంచి బికి ఆ ఇంటర్వెల్లో ఆ ఫంక్షన్ అనేది కంటిన్యూస్ అయి ఉండాలి. అలాగే ఏ కామ బి మధ్యలో మనకి ఆ ఫంక్షన్ డిఫరెన్షియబుల్ అయి కూడా ఉండాలి. ఓకేనా, కంటిన్యూస్ అయ్యి అలాగే ఆ మధ్యలో ఆ సేమ్ ఇంటర్వెల్లో డిఫరెన్షియబుల్ కూడా అయి ఉంటే అప్పుడు మనం రోల్స్ థీరమ్ కానీ లెగ్రాంజెస్ థీరమ్ కానీ వెరిఫై చేయొచ్చు. సో ఫస్ట్ 2 కండిషన్స్ అవే, రోల్స్ థీరమ్ వెరిఫై చేయాలన్నా లెగ్రాంజెస్ థీరమ్ వెరిఫై చేయాలన్నా. యాక్చువల్గా ఇక్కడ ఏ కామ బి అంటున్నాం అంటే మనం గ్రాఫ్ పైన డ్రా చేసినట్టయితే ఫస్ట్ ఏ ఉంటుంది, నెక్స్ట్ బి ఉంటుంది, అంటే ఏ ఈజ్ లెస్ దెన్ బి. ఈ కండిషన్ కూడా చూసుకోండి. సో మనకి ఇక్కడ ఇచ్చే ఇంటర్వెల్లో ఫస్ట్ది చిన్నది, నెక్స్ట్ది పెద్దది అనమాట. సో ఈ 2 కండిషన్స్ సాటిస్ఫై అయ్యి అలాగే ఎఫ్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి అయ్యింది అనుకోండి, అప్పుడు మనకి అది రోల్స్ థీరమ్ అన్నమాట. సో అంటే మనం రోల్స్ థీరమ్ వెరిఫై చేయగలుగుతాం. ఎఫ్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి అయితే రోల్స్ థీరమ్ వెరిఫై చేయగలుగుతాం. ఒకవేళ అలా కాకపోతే లెగ్రాంజెస్ థీరమ్ ని వెరిఫై చేయొచ్చు. సో ఈ 3 కండిషన్స్ ని సాటిస్ఫై చేస్తే దెన్ దేర్ ఎగ్జిస్ట్, ఇది మనకి యాక్చువల్గా రోల్స్ థీరమ్ లో ఇంపార్టెంట్ రోల్ పోషించేది ఇదే. ఓకేనా, ఈ 3 కండిషన్స్ సాటిస్ఫై అయితే దెన్ దేర్ ఎగ్జిస్ట్ అట్లీస్ట్ 1 సి ఈజ్ బిలాంగ్స్ టు ఏ కమ బి. అంటే ఏకి బికి మధ్యలో ఒక సి అనేది ఉంటుంది. ఆ సికి ఎఫ్ డాష్ ఆఫ్ సి చేసినట్టయితే 0 వచ్చే విధంగా ఉంటుంది. ఓకేనా, సో దెన్ దేర్ ఎగ్జిస్ట్ అట్లీస్ట్ 1 సి, అట్లీస్ట్ ఒక్కటైనా అవి రెండింటి మధ్యలో ఒక్క పాయింట్ అయినా ఉంటుంది. సి బిలాంగ్స్ టు ఏ కామ బి సచ్ దట్ ఎఫ్ డాష్ ఆఫ్ సి ఈజ్ ఈక్వల్ టు 0. ఓకేనా, ఇవి రెండు సేమ్ ఉన్నట్టయితే ఎఫ్ డాష్ ఆఫ్ సి ఈజ్ ఈక్వల్ టు 0. ఒకవేళ ఇక్కడ సేమ్ ఉన్నా లేదా అని మనకు కొంచెం కండిషన్ లేదనుకోండి, లెగ్రాంజెస్ థీరమ్ వెరిఫై చేయాలంటే అవి రెండు సేమ్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అలాంటి సిచ్యువేషన్ లో మనకి దెన్ దేర్ ఎగ్జిస్ట్ అట్లీస్ట్ 1 సి ఈజ్ బిలాంగ్స్ టు ఏ కామ బి సచ్ దట్ ఎఫ్ డాష్ ఆఫ్ సి ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ బై బి మైనస్ ఏ. ఓకేనా, ఎఫ్ ఆఫ్ బి మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ బై బి మైనస్ ఏ. లగ్రాంజెస్ థీరమ్ లో ఇలా ఉంటుంది. రోల్స్ థీరమ్ లో మనకు ఎఫ్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి అవుతుంది కాబట్టి ఇవి రెండు సేమ్ అవుతాయి కాబట్టి 0 అవుతుంది అనమాట. అందుకని ఓకేనా, ఇవి రెండు సేమ్ అవుతాయి కాబట్టి మనకి ఎఫ్ డాష్ ఆఫ్ సి ఈజ్ ఈక్వల్ టు 0 అయింది. అయితే మనము ఎగ్జామ్ లో క్వశ్చన్స్ ఇచ్చే వాటిని మనం ఎలా చేస్తామంటే ఫంక్షన్ ఇస్తాడు, ఇంటర్వెల్ ఇస్తాడు. ఓకేనా, ఆ ఇంటర్వెల్ అవి రెండింటి మధ్యలో సి అనే పాయింట్ ఒకటి ఉంటుంది అని మనం ప్రూవ్ చేయాలి. అంటే మనము దీన్ని బేస్ చేసుకొని ఎఫ్ డాష్ ఆఫ్ సి ఈజ్ ఈక్వల్ టు 0 అనే కండిషన్ బేస్ చేసుకొని సిని ఫైండ్ అవుట్ చేయాలి. ఆ సి అనేది ఏకి బికి మధ్యలోనే ఉంటుంది అని చూసేసి అప్పుడు మనం అలా వెరిఫై చేయాలి. ఓకేనా, ఎఫ్ డాష్ ఆఫ్ సి ఈజ్ ఈక్వల్ టు 0 తీసుకొని సిని ఫైండ్ అవుట్ చేయాలి. సో సి అనేది ఏకి బికి మధ్యలోనే ఉంది కాబట్టి వెరిఫై అయినట్టు. ఇక్కడ కూడా అంతే, మనం ఏం చేయాలి అంటే ఎఫ్ డాష్ ఆఫ్ సి ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ డివైడెడ్ బై బి మైనస్ ఏ చేయాలి. చేసి దాని నుంచి సి ఏంటి అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఆ సి అనేది ఏకి బికి మధ్యలో ఉంది అనేది మనం వెరిఫై చేస్తే సరిపోతుంది. ఓకేనా, ఇదే మనకి క్వశ్చన్ ఇలానే వస్తుంది. సో చూడండి, కావాలంటే ఒక క్వశ్చన్ చూద్దాం. సో ఈ క్వశ్చన్లో ఫస్ట్ మనం ఏం తీసుకుందాం అంటే గివెన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ తీసుకుందాం. ఓకేనా, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ 4. అలాగే ఇంకా మనకి ఏమి ఇచ్చాడు, ఇంటర్వెల్ అనేది -3,3 ఇచ్చాడు కదా. సో ఇంటర్వెల్ విషయం పక్కకు పెట్టినట్టయితే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఉంది కదా, ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ కూడా వెంటనే చేసుకొని పెట్టుకుందాం. ఓకేనా, ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమైతుంది 2x అనేది అయింది. ఓకేనా, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇచ్చాడు, ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ అనేది మనం రాసుకున్నాం. నెక్స్ట్ మనం చేయాల్సింది ఏంటిదంటే దిస్ ఫంక్షన్. ఓకేనా, మనం యాక్చువల్గా రోల్స్ థీరమ్ వెరిఫై చేయాలి అంటే మనకు కండిషన్స్ ఏంటి, ఫస్ట్ కండిషన్ కంటిన్యూస్ అయి ఉండాలి, నెక్స్ట్ డిఫరెన్షియబుల్ అయి ఉండాలి, అలాగే ఇంకొక కండిషన్ మనకి ఏంటి ఎఫ్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి అయి ఉండాలి. సో వాటిని ఒక్కొక్క కండిషన్ యాక్చువల్గా ఫస్ట్ డైరెక్ట్గా ఇది మనకు ఒక పాలినామియల్ కాబట్టి ఎక్స్ స్క్వేర్ ప్లస్ 4 అనేది ఒక పాలినామియల్. సో పాలినామియల్ అనేది మనకు ఏ పాయింట్లో ఏ రేంజ్లోనైనా కానీ కంటిన్యూస్ అవుతుంది, డిఫరెన్షియబుల్ అవుతుంది. అదే రాస్తున్నాను, దిస్ ఫంక్షన్ క్లియర్లీ. సో క్లియర్లీ అని చెప్పేద్దాం, ఎందుకంటే మనకు అది చూడగానే తెలిసిపోతుంది కాబట్టి. గివెన్ ఫంక్షన్ ఈజ్ ఏ పాలినామియల్ కదా, గివెన్ ఫంక్షన్ ఈజ్ ఏ పాలినామియల్. సో
దిస్ ఫంక్షన్ ఈజ్ కంటిన్యూస్ ఆన్ a, b and differentiable on ఓకేనా, డిఫరెన్షియబుల్ ఆన్ ఏంటిదన్నమాట a, b ఓకేనా. సో ఇచ్చిన ఫంక్షన్ అనేది మనకు పాలినామియలే కాబట్టి అది a, b మధ్యలో కంటిన్యూస్గా ఉంటుంది, అలాగే a, b దగ్గర డిఫరెన్షియబుల్గా ఉంటుంది. అలాగే ఆల్సో ఇంకా దాంతోపాటు ఇంకో కండిషన్ ఏంటిది, ఆల్సో f(3) చేయాలి, -3 చేయాలి కదా, f(-3) చేద్దాం, అలాగే f(3) కూడా చేద్దాం. f(-3) అంటే మనకు -3² + 4 అన్నమాట. -3² అంటే 9 + 4 అంటే 13 అన్నమాట. ఓకేనా. ఇంకొకటి f(3) కదా చేయాల్సింది, f(3) = 3² + 4 అంటే 9 + 4 అంటే ఇది కూడా 13 వచ్చింది. ఓకేనా. దేర్ఫోర్ f(-3) f(3) అనేది మనకు వెరిఫై అయింది కదా. f(a) f(b) వెరిఫై అయింది కాబట్టి మనం f'(c) 0 తీసుకోవాలి. ఓకేనా. యాజ్ పర్ రోల్స్ థిరం, ఓకేనా, యాజ్ పర్ రోల్స్ థిరం మనకేం తెలుసు, f'(c) 0 అని తెలుసు. సో మనం ప్రూవ్ చేయాల్సింది ఏంటి అంటే ఇప్పుడు వచ్చే c వాల్యూ ఏదైతే వస్తుందో అది ఈ ఇంటర్వెల్ మధ్యలోనే ఉంటుందని ప్రూవ్ చేయాలి. సో f'(c) 0 అని తెలుసు మనకు. f'(c) అంటే ఏమవుతుంది, c² ఇక్కడ ఇది కదా 2c అవుద్ది కదా. సో 2c = 0 అవుతుంది. అంటే దాని అర్థం ఏంటిది, c = 0 అనమాట. c ఈజ్ బిలాంగ్స్ టు, c అనేది మనకు 0 అనే వాల్యూ మనకు దీని మధ్యలో వచ్చింది కదా. యాక్చువల్గా మనకు c ఈజ్ బిలాంగ్స్ టు a, b కదా. మనకు నేను ఇంతకుముందు చెప్పిన ఫార్ములా ప్రకారంగా c అనేది a, b మధ్యలో ఉండాలి అనుకున్నాం కదా. c ఈజ్ బిలాంగ్స్ టు a, b ప్రూవ్ అయింది కదా. హెన్స్ రోల్స్ థిరం వెరిఫైడ్, అంతే. హెన్స్ రోల్స్ థిరం వెరిఫైడ్, సింపుల్. ఓకేనా. సో నెక్స్ట్ అన్ని ప్రాబ్లమ్స్ ఇలాగే ఉంటాయి. ఇంకొకటి చూడండి, సొల్యూషన్. మనకి యాక్చువల్గా వెరిఫై రోల్స్ థిరం అన్నాడు. ఓకే, ఫంక్షన్ ఇచ్చాడు గివెన్, అంటే గివెన్ మనకి f(x) అని ఇవ్వలేదు కదా, లెట్ అని తీసుకుందాం దాన్ని. లెట్ f(x) ఏమని తీసుకుందాం, x² - 1 అనుకుందాం. ఓకేనా. దీనికి f'(x) చేయాలి కదా. సో f'(x) డిఫరెన్షియేషన్ చేస్తున్నాం. సో 2x అనేది మనకు వస్తుంది. f'(x) చేస్తే 2x వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి మనము గివెన్ ఫంక్షన్ ఈజ్ ఏ పాలినామియల్ కదా. గివెన్ ఫంక్షన్ ఈజ్ ఏ పాలినామియల్. సో f(x) ఏ కదా. సో f(x) is continuous on continuous కి ఇలా క్లోజ్డ్ ఇంటర్వెల్ రాసేయాలి. అండ్ ఈజ్ డిఫరెన్షియబుల్ ఆన్ ఓపెన్ బ్రాకెట్స్ అనమాట, ఓపెన్ ఇంటర్వెల్ a, b. నెక్స్ట్ వచ్చేసి ఆల్సో ఇంకో కండిషన్ కూడా మనం రోల్స్ థిరం అంటే ఇంకో కండిషన్ కూడా వెరిఫై చేసుకోవాలి. అదేంటిది, f(-1) చేయాలి, నెక్స్ట్ వచ్చేసి f(1) చేయాలి. ఇవి రెండు కూడా ఈక్వల్ వస్తాయని ప్రూవ్ చేయాలి. సో f(-1) చేయాలంటే మనకు -1² -1 అంటే 1 - 1 అంటే 0 వచ్చేసింది. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఏంటిది, 1² -1 అంటే 1 - 1 అంటే 0, ఇది కూడా 0 వచ్చింది. దేర్ఫోర్ మనకేమొచ్చింది, f(-1) f(1). f(a) f(b) వచ్చింది కదా. సో ఇప్పుడు మనం రోల్స్ థిరం వెరిఫై చేసేయచ్చు. అయితే రోల్స్ థిరం ప్రకారంగా యాజ్ పర్ రోల్స్ థిరం f'(c) = 0. f'(c) అంటే మనకేంటిది మరి 2c అనమాట. 2c = 0 అంటే దాని అర్థం ఏంటిది అన్నట్టు, c = 0 అన్నట్టు. c = 0 వచ్చింది కదా. సో దేర్ఫోర్ c ఈజ్ బిలాంగ్స్ టు 0 అనేది మనకు -1 నుంచి 1 మధ్యలో ఉంది కదా. దేర్ఫోర్ c ఈజ్ బిలాంగ్స్ టు -1, 1. ఇక్కడ మనం యాక్చువల్గా దీనికి c ఈజ్ బిలాంగ్స్ టు a, b అని రాసాం కదా. ఇక్కడ కూడా మనం రాయాల్సింది ఏంటిది, యాక్చువల్గా -3, 3 అని రాయాలి. దేర్ఫోర్ c ఈజ్ బిలాంగ్స్ టు -3, 3. ఓకేనా. ఇక్కడ కూడా c ఈజ్ బిలాంగ్స్ టు -1, 1. సో హెన్స్ వెరిఫై అయిందా, హెన్స్ రూల్స్ థిరం వెరిఫైడ్, అంతే. హెన్స్ రోల్స్ థిరం వెరిఫైడ్ అని చెప్పేసి రాసేసాం. నెక్స్ట్ చూడండి, సేమ్ దానిలాగానే ఉంటుంది, వెరిఫై రోల్స్ థిరం. ఓకేనా. జాగ్రత్తగా చూడండి, రోల్స్ థిరం పైన లెగ్రాంజెస్ థిరం పైన మనం నేర్చుకుంటే సరిపోద్ది. సో ఇప్పుడు f(x) ఉంది, మనకి ఇంటర్వెల్ కూడా ఉంది. ఏమన్నాడు, రోల్స్ థిరం అని అన్నాడు. సో ఫస్ట్ అయితే ఫంక్షన్ రాసుకుందాం. గివెన్ f(x) = x² - 5x + 6. నెక్స్ట్ వచ్చేసి f'(x) = 2x - 5, అంతే కదా, డిఫరెన్షియేషన్ చేసాము. నెక్స్ట్ వచ్చేసి గివెన్
function is a polynomial kada, given function is a polynomial, so f of x is continuous on ఎంత -3,8. కంటిన్యూస్ అంటే మనం ఇలా ఓపెన్ ఇంటర్వెల్ రావాలి కదా, -3,8. ఓకేనా, మనం నెంబర్స్ రాసామా లేకపోతే ఏబీసీలు రాసామా? ఇక్కడ ఏబీలు రాస్తున్నాం కదా ఫ్లోలో. సో ఇక్కడ మనం ఎక్కడ కూడా ఏబీలు రాయొద్దు, మనకు వచ్చిన వాల్యూసే -1,1, నెక్స్ట్ వచ్చేసి -1,1. ఇంతకుముందు దానిలో ఏం రాసాం? ఇక్కడ కూడా ఏబీలు రాసాం కదా, మనం యాక్చువల్గా రాయాల్సింది -1, ఇదేంటి -3,3 కదా. సో -3,3, ఇక్కడ కూడా -3,3. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి ఏం చేద్దాం, ఇది అయిపోయింది కదా, ఇది నెక్స్ట్ అండ్ ఈజ్ డిఫరెన్షియబుల్ ఆన్ ఎంత -3,8 అంతే కదా, -3,8. ఓకే, కంటిన్యూస్ డిఫరెన్షియబుల్ అయింది. ఆల్సో ఎఫ్ ఆఫ్ -3 చెక్ చేయాలి, అలాగే ఎఫ్ ఆఫ్ 8 కూడా చెక్ చేయాలి. ఎఫ్ ఆఫ్ -3 అంటే -3 హోల్ స్క్వేర్ -5 ఇంటూ -3 ప్లస్ 6. నెక్స్ట్ వచ్చేసి 8 స్క్వేర్ -5 ఇంటూ 8 ప్లస్ 6. ఓకేనా, -3 హోల్ స్క్వేర్ -5 ఇంటూ -3 ప్లస్ 6. నెక్స్ట్ 8 స్క్వేర్ -5 ఇంటూ ఇంకా ఓకే 3 స్క్వేర్ అంటే 9 ప్లస్ 15 ప్లస్ 6. సో మనకి ఎంత అవుతుంది అంటే ఇది 30 అవుద్ది. నెక్స్ట్ ఇక్కడ కూడా చూసుకున్నట్టయితే మనకి ఎంత అవుతుంది, 8 స్క్వేర్ అంటే 64 -64 నుంచి ఇది యాక్చువల్గా మనకి ఎంత 40 అన్నమాట. అలాగే ఇక్కడ ఇంకొక 6 ఉంది, సో ఇది 30 ఎంత అవుతుంది, 24కి ఒక 6 కలిపితే 30. రెండు ఈక్వల్గా వచ్చాయి చూడండి. దేర్ఫోర్ ఎఫ్ ఆఫ్ -3 ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ 8. సో యాజ్ పర్ రోల్స్ థీరం ఏంటిది, ఎఫ్ డాష్ ఆఫ్ సి ఈజ్ ఈక్వల్ టు 0. ఎఫ్ డాష్ ఆఫ్ సి అంటే ఏంటిది, 2c - 5 ఈజ్ ఈక్వల్ టు 0. అంటే 2c ఈజ్ ఈక్వల్ టు 5 అన్నమాట. అంటే c ఈజ్ ఈక్వల్ టు 5/2 అన్నమాట. ఓకేనా, c వాల్యూ వచ్చేసిందా. దేర్ఫోర్ c ఈజ్ బిలాంగ్స్ టు 5/2 అనేది రెండింటి మధ్యలోనే ఉంటుంది కదా. 5/2 అంటే 2.5, దీని మధ్యలోనే ఉంటుంది క్లియర్గా. సో c ఈజ్ బిలాంగ్స్ టు -3,8. హెన్స్ రోల్స్ థీరం వెరిఫైడ్. ఓకేనా, క్లియర్ కదా. హెన్స్ రోల్స్ థీరం వెరిఫైడ్. ఇలా సింపుల్గా వచ్చే 2 మార్క్స్ అస్సలే వదిలిపెట్టద్దు. నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఒక రోల్స్ థీరం చూద్దాం, ఒక లెగ్రాంజెస్ థీరం చూద్దాం, సరిపోతుంది అంతే. ఓకేనా, సొల్యూషన్. సో ఇక్కడ కొంచెం డిఫరెంట్గా ఉంది, ఏం ప్రాబ్లం లేదు. రోల్స్ థీరం అన్నాడు కదా, అలాగే చేసేద్దాం మనం. గివెన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అని ఇచ్చాడు. సో గివెన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు x ఇంటూ x ప్లస్ 3 ఇంటూ e పవర్ -x/2. ఓకేనా, x ఇంటూ x ప్లస్ 3 ఇంటూ e పవర్ -x/2. సో ఇప్పుడు మనం ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ చేసుకోవాలి కదా. ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ మనకు మల్టిప్లికేషన్ ఆఫ్ 3 ఫంక్షన్స్ ఉంది, అర్థమవుతుందా. మల్టిప్లికేషన్ ఆఫ్ 3 ఫంక్షన్స్ ఉంది. సో మనం ఒకదానికి డిఫరెన్షియేషన్ చేసి మిగతా అట్లనే ఉంచుతాం కదా, గుర్తుంది కదా. మల్టిప్లికేషన్ ఆఫ్ 3 ఫంక్షన్స్ ఉన్నట్టయితే మనం ఏం చేస్తాం, d/dx ఆఫ్ uv/w ఉన్నట్టయితే యూకి డిఫరెన్షియేషన్ చేస్తాం, vw అట్లనే ఉంచుతాం. vకి డిఫరెన్షియేషన్ చేస్తాం, uw అట్లనే ఉంచుతాం. wకి డిఫరెన్షియేషన్ చేస్తాం, uv అట్లనే ఉంచుతాం. అలానే ఇక్కడ మనం చేద్దాం, xకి డిఫరెన్షియేషన్ చేద్దాం, 1 అయిపోతుంది, మిగతాది అట్లనే ఉంచుదాం. x ప్లస్ 3 ఇంటూ e పవర్ -x/2. ఓకేనా, నెక్స్ట్ ఏం చేస్తాము, దీని తర్వాత ఎక్స్కి డిఫరెన్షియేషన్ చేస్తాం. నెక్స్ట్ దీనికి డిఫరెన్షియేషన్ చేస్తే 1 అయింది, అంటే x ఇంటూ e పవర్ -x/2. నెక్స్ట్ దీనికి డిఫరెన్షియేషన్ చేసి దీన్ని అలాగే ఉంచాలి. సో ఫస్ట్ అయితే దీన్ని ఇలాగే ఉంచుదాం, ప్లస్ x ఇంటూ x ప్లస్ 3 ఇంటూ దీనికి డిఫరెన్షియేషన్ చేసినట్టయితే డిఫరెన్షియేషన్ ఆఫ్ e పవర్ x అంటే e పవర్ x. సో దీనికి కోఎఫిషియంట్ -1/2 ఉంది, అది ఇక్కడ మల్టిప్లై అయిపోతుంది. సో మల్టిప్లై అయిపోయినట్టయితే ముందు ఇక్కడ నేను -1/2 అని రాస్తా. ఓకేనా, -1/2. ఓకేనా, ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ కూడా మనకు వచ్చేసింది. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఉంది, ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఉంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మనకు కంటిన్యూస్ ఏనా, -3,0కి మధ్యలో ఇది కంటిన్యూసా కాదా ఈ ఫంక్షన్, అది మనం వెరిఫై చేసుకోవాలి. సో కిందంతా పాలినామియల్ ఉంది, కానీ పైన చూసుకున్నట్టయితే e పవర్ -x ఉంది, కానీ ఇక్కడ కూడా డినామినేటర్లో మనకి ఏం వాల్యూ లేదు. డినామినేటర్లో ఎక్స్లకు సంబంధించింది అయితే ఏమి లేదు. ఓకేనా, సో క్లియర్లీ ఇలా క్లియర్లీ అని రాయండి, ఆ ఎక్స్ప్లెనేషన్ అంతా అవసరం లేదు, ఎందుకంటే ఇది మనకు 2 మార్క్స్ దే. సో క్లియర్లీ గివెన్ ఫంక్షన్ ఈస్ కంటిన్యూస్ ఆన్ ఎంత
-3, 0 and is differentiable on ఎంత -3, 0 కంటిన్యూస్ డిఫరెన్షియబుల్. అలాగే మనం రోల్స్ థియరం కోసం f ఆఫ్ -3 చెక్ చేయాలి, అలాగే f ఆఫ్ 0 కూడా చెక్ చేయాలి కదా. సో f ఆఫ్ -3 ఉన్న 0 చెక్ చేద్దాం. f ఆఫ్ -3 అంటే మనం ఇక్కడ -3 సబ్స్టిట్యూట్ చేస్తే -3 ఇంటూ -3 + 3 అంటే 0 అయిపోతుంది కదా ఇంటూ e పవర్ x ప్లేస్లో -3 అంటే మనకు +3/2 అవుతుంది కదా. సో డైరెక్ట్గా దీన్ని 3/2 అని రాస్తున్నా, కానీ యాక్చువల్గా 0 ఇంటూ సంథింగ్ 0 అంటే ఇది 0 అయిపోద్ది. f ఆఫ్ 0 చెక్ చేసినట్టయితే 0 ఇంటూ 0 + 3 ఇంటూ e పవర్ -0/2 అంటే సింపుల్గా ఇది కూడా 0నే, ఎందుకంటే 0 ఇంటూ సంథింగ్ 0 రెండు ఈక్వల్గా వచ్చాయా మరి. దేర్ఫోర్ f ఆఫ్ -3 ఈజ్ ఈక్వల్ టు f ఆఫ్ 0. సో ఇక్కడ మనం నెక్స్ట్ పేజ్లో రాద్దాం. యాజ్ పర్ రోల్స్ థియరం, మనకి ఏంటిదంటే f డాష్ ఆఫ్ c ఈజ్ ఈక్వల్ టు 0. f డాష్ ఆఫ్ x దగ్గర c ని సబ్స్టిట్యూట్ చేద్దాం. c + 3 ఇంటూ e పవర్ -c/2 అంతే కదా, e పవర్ -c/2. అసలు యాక్చువల్గా ఇవన్నిట్లలో e పవర్ -x/2 ఉంది కదా, కామన్ తీద్దామా. సరే అక్కడే కామన్ తీద్దాంలేండి. ప్లస్ x ఇంటూ e పవర్ -x/2 అంటే ప్లస్ c ఇంటూ e పవర్ -c/2 ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి -1/2 ఇంటూ c ఇంటూ c + 3 ఇంటూ e పవర్ -c/2. సో దీనికి ఈక్వల్ టు 0 కదా, f డాష్ ఆఫ్ c ఈజ్ ఈక్వల్ టు 0. దీని నుంచి మనం c ని రప్పించాలి. ఆ c అనేది ఖచ్చితంగా మనకు -3కి 0కి మధ్యలో ఉండేటట్టుగా చూడాలి. సో మనం రప్పించుదాం దీని నుంచి c ని. యాక్చువల్గా ఇవన్నిట్లలో e పవర్ -c/2 ఉంది, దాన్ని కామన్ తీద్దాం. సో e పవర్ -c/2ని కామన్ తీస్తే ఇక్కడనేమో c + 3 ఉంటుంది, నెక్స్ట్ ఇక్కడనేమో c ఉంటుంది, మైనస్ ఇక్కడ ఏముంటుంది -1/2 ఇంటూ దీనికి మల్టిప్లై చేసినట్టయితే c² + 3c అవుద్ది అంతే కదా. c² + 3c అవుద్ది ఈజ్ ఈక్వల్ టు 0. అంటే దీని అర్థం ఏంటిది, ఇది 0కి ఈక్వల్ అన్నట్టు, ఇది 0కి ఈక్వల్ అన్నట్టు. రెండింటిని మనం కంపేర్ చేద్దాం. e పవర్ -c/2 ఈజ్ ఈక్వల్ టు 0 ఇది. నెక్స్ట్ వచ్చేసి దీన్ని ఏమని రాసుకోవచ్చు మనము, 2c + 3 కదా, 2c + 3 -1/2 ఇంటూ c² + 3c కూడా 0 అన్నమాట. సో దీనిలోంచి దీన్ని మనం 0కి ఈక్వేట్ చేసినట్టయితే మనకు e పవర్ -c/2 0 ఎప్పుడైనా అవుద్దా. ఇదైనా 0 కావచ్చు, ఇదైనా 0 కావచ్చు. ఇక్కడ r కదా, సో ఇక్కడ r అని రాస్తాను చూడండి. ఇదైనా 0 కావచ్చు, r ఇదైనా 0 కావచ్చు కదా. ఈక్వల్ టు 0 రావాలంటే ఇదైనా 0 కావాలి, ఇదైనా 0 కావాలి. ఇది మరి 0 అవుతుందా మనకి. యాక్చువల్లీ ఈ పవర్లో ఎంతనైనా చేస్తే 0 అవుతుందా అంటే ఎప్పుడు కాదు. మనకి c అనేది ఇన్ఫినిటీ అయినప్పుడు మాత్రమే అవుద్ది, కానీ ఇది ఇక్కడ వ్యాలిడ్ కాదు. బట్ e పవర్ -c/2 ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. సో ఇది మాత్రం 0 కావాలి. సో ఇది మనకు 0 కాదు అంటే ఇది మాత్రం ఖచ్చితంగా 0 అన్నమాట ఓకేనా. ఇది మనకు 0 అయ్యే విధంగా చూసుకుందాం. c వాల్యూ ఎంత అనేది మనకు తెలుస్తుంది. సో మనం 2తో ఇక్కడ మనం LCM చేసినట్టయితే మనకి ఏమొస్తుంది అంటే 4c + 6 మైనస్ ఇక ఈ 2ని ఇటు పంపించేస్తున్నాం. సో -c² - 3c. ఇంకా ఏమైనా వస్తుందా చూడండి, ఇంకేమైనా వస్తుందా. దీనిలోంచి మనకు -c² అనేది ఉంది, నెక్స్ట్ వచ్చేసి +c ఉంది, +6 ఈజ్ ఈక్వల్ టు 0. దీన్ని ఇంకా మనం ఎట్లా రాసుకోవచ్చు అంటే c² - c -6 ఈజ్ ఈక్వల్ టు 0. సో c వాల్యూ అనేది మనకు ఎంత వస్తుంది, -6 రావాలి. ఫ్యాక్టరైజేషన్ టైప్లో ట్రై చేద్దాం ఓకేనా. ఫ్యాక్టరైజేషన్ వచ్చేసి మనకి -6 రావాలి మల్టిప్లికేషన్ చేస్తే. సో 4 3s -4 ఇంటూ 3 మనకి యాక్చువల్గా 2 కదా. సో 2 3s కదా. సో మనం యాక్చువల్గా -3 ఇంటూ 2 చేసామనుకోండి, ఇంటూ చేస్తే అది వస్తుంది, యాడ్ చేస్తే ఇది వస్తుంది. సో దీన్ని మనం ఏమని రాసుకోవచ్చు, దీన్ని వచ్చేసి మనము దట్ ఇంప్లైస్ c -3 ఇంటూ c + 2 ఇలా రాసుకోవచ్చు కదా, ఈజ్ ఈక్వల్ టు 0. c -3 ఇంటూ c + 2 ఈజ్ ఈక్వల్ టు 0 అంటే మనకి ఏమవుతుందంటే దట్ ఇంప్లైస్ c ఈజ్ ఈక్వల్ టు 3, r ఎంత అన్నట్టు -2. సో c ఈజ్ ఈక్వల్ టు 3r -2 వచ్చింది. సో మనకి అవి వీటి మధ్యలో ఉంటాయో చూడండి, 3 అనేది లేదు కానీ -2 అనేది మాత్రం దీని మధ్యలో ఉంది, అట్లీస్ట్ 1 రూట్ కదా. సో ఇక్కడ మనకి దేర్ఫోర్ -2 ఈజ్ బిలాంగ్స్ టు ఎంత, అక్కడ మనకి ఇలా బ్రాకెట్ పెట్టేస్తాం కదా, -2 ఈజ్ బిలాంగ్స్ టు -3, 0 అంతే కదా. -2 అనేది -3కి 0కి మధ్యలో ఉంటుంది, అట్లీస్ట్ 1 రూట్ అన్నాడు. సో అట్లీస్ట్ 1 రూట్ వీటి మధ్యలో ఉంది కాబట్టి దేర్ఫోర్ రోల్స్ థియరం వెరిఫైడ్. ఓకేనా, క్లియర్ కదా.
సో నెక్స్ట్ లగ్రాంజెస్ థియరం చూడండి సొల్యూషన్. వెరిఫై లగ్రాంజెస్ థియరం ఫర్ f of x equal to x square minus 1 on 2, 3 అన్నాడు. సో లగ్రాంజెస్ థియరం అన్నాడు దేనికైనా కానీ మనకైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ పాలినామియల్ ఇచ్చాడు. గివెన్ f of x is equal to x square minus 1. ఇప్పుడు ఏం చేయాలి, f dash of x చేయాలి 2x అని రాసుకుందాం. ఓకే, నెక్స్ట్ వచ్చేసి గివెన్ ఫంక్షన్ ఈస్ ఏ పాలినామియల్. గివెన్ ఫంక్షన్ ఈజ్ ఏ polynomial, so f of x is continuous on ఎంత అన్నమాట, a, b అన్నమాట. యాక్చువల్గా వాల్యూస్ రాద్దాం. కంటిన్యూస్ ఆన్ మనకి ఎంత 2, 3 కదా, కంటిన్యూస్ ఆన్ 2, 3 అండ్ ఈజ్ డిఫరెన్షియబుల్ ఆన్ ఎంత, అండ్ ఈజ్ డిఫరెన్షియబుల్ ఆన్ ఎంత మనకి 2, 3. అలాగే ఆల్సో మనం ఇక్కడ ఏం చెక్ చేయాలి, f of a ఈజ్ ఈక్వల్ టు f of b. మనకు నార్మల్గా అయితే f of a ఈజ్ ఈక్వల్ టు f of b చెక్ చేయాల్సిన అవసరం ఇక్కడ ఉందా, మనకి లగ్రాంజెస్ థియరం కాబట్టి దాన్ని చెక్ చేయాల్సిన అవసరం ఏం లేదు. కానీ మనకి వాల్యూస్ కావాలి కదా. మన ఫార్ములాలో లగ్రాంజెస్ థియరం అంటే ఏంటిది, f dash of c ఈజ్ ఈక్వల్ టు కదా, మనకు అసలు ఫార్ములా ఏంటిది, యాజ్ పర్ Lagrange's theorem f dash of c is equal to కదా, f dash of c నే కదా, f dash of c is equal to f of b minus f of a divided by b minus a. మనకైతే యాక్చువల్గా రోల్స్ థియరంలో మనం f dash of c ఈక్వల్ టు 0 అని రాస్తాం. కానీ f of b f of a ఈక్వల్ టునా కాదా అని ఇక్కడ చెక్ చేస్తాం. కానీ మనం దీనికోసం ఆల్సో అని పెట్టి ఇక్కడ చెక్ చేయాల్సిన అవసరం ఏం లేదు. ఓకేనా, ఆల్సో ఎందుకంటే ఈ కండిషన్ సాటిస్ఫై అయింది అండ్ ఈ కండిషన్ సాటిస్ఫై అయింది, ఆల్సో ఇంకో కండిషన్ సాటిస్ఫై అవ్వాల్సిన అవసరం లేదు. కానీ ఈ ఆల్సో తీసేసి జస్ట్ వాటి వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేసుకుందాం, ఎందుకంటే ఫార్ములా సబ్స్టిట్యూట్ చేసుకోవడానికి కావాలి కదా. సో ఫస్ట్ ఏం చేద్దామంటే f of ఎంత 2 చేద్దాం, నెక్స్ట్ వచ్చేసి f of 3 కూడా చేద్దాం, ఎందుకంటే దాన్ని సబ్స్టిట్యూట్ చేసుకోవడానికి. ఓకేనా, f of 2 అంటే ఎంత మనకి 2 స్క్వేర్ మైనస్ 1 అంటే 4 మైనస్ 1 అంటే 3 అనమాట. నెక్స్ట్ ఏంటిది 3 స్క్వేర్ మైనస్ 1 అంటే 9 మైనస్ 1 అంటే 8 అనమాట. సో f of 2 ఉంది, f of 3 ఉంది, దీనిలో సబ్స్టిట్యూట్ చేసినట్టయితే దట్ ఇంప్లైస్ f dash of c అంటే ఏంటిది మరి 2c అన్నమాట. ఓకేనా, 2c ఈజ్ ఈక్వల్ టు f of b. f of b అంటే 8 మైనస్ f of a అంటే 3 డివైడెడ్ బై b మైనస్ a అంటే ఎంత మరి 3 మైనస్ 2 అనమాట. సో ఏమవుతుంది అంటే 2c ఈజ్ ఈక్వల్ టు ఎంత 5 అవుద్ది. దట్ ఇంప్లైస్ c ఈజ్ ఈక్వల్ టు 5/2. 5/2 అనేది వీటి మధ్యలో ఉంటుందా, 5/2 అంటే 2.5. 2.5 అనేది 2కి 3కి మధ్యలో ఉంటుంది కాబట్టి దేర్ ఫోర్ c ఈజ్ బిలాంగ్స్ టు ఇంత 2, 3 కదా, c ఈజ్ బిలాంగ్స్ టు 2, 3. హెన్స్ లగ్రాంజెస్ థియరం వెరిఫైడ్. ఓకేనా, క్లియర్ కదా, చాలా ఈజీగా ఉంటుంది. దీని నుంచి 2 మార్క్స్ మాత్రం అస్సలే వదిలిపెట్టద్దు. ఓకేనా, నెక్స్ట్ చాప్టర్లో కలుద్దాం. బాయ్ బాయ్.